హిందూ దేవాలయం గురించి విషం చెమ్ముదాం. అప్పుడు మనల్ని మేధావంటారు. హిందువుల సంస్కృతి సంప్రదాయాలను విమర్శిద్దాం. అప్పుడు మనల్ని మేధావంటారు. అదే ముస్లింలకు సంబంధించినటువంటి సంస్కృతిలో ఉన్నటువంటి లోపాన్ని గురించి ఎత్తి చూపెడితే వాడు మతమూర్ఖుడవుతాడు హిందువు అయితే కనుక. అసలు చూపించకూడదన్నది వామపక్ష భావజాలిక మేధావుల యొక్క ఆలోచన. టీసీఎస్లో అసలు ఏమీ జరగలేదు, అదంతా ఉత్తుత్తుదే అని కొంతమంది అపర మేధావులు ఇప్పుడు తెర ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. టీసీఎస్లోదంతా అదేది మీడియా జిహాద్ అన్నటువంటిది ఈ జిహాదీ మద్దతుదారులు మాట్లాడుతున్నారు, దేశ ద్రోహులు మాట్లాడుతున్నారు, దేశాన్ని అమ్మేస్తున్న కళ్ళప్పగించి చూస్తా ఆ అమ్మేసే దేశంతో ఒప్పందం కుదుర్చుకోగలిగిన వాళ్ళు చూస్తున్నారు. దేశాన్ని నాశనం చేసేటటువంటి శక్తులతో చేతులు కలిపే వాళ్ళు మాట్లాడటం ప్రారంభించారు. టీసీఎస్లో అయ్యయ్యో పాపం ఒక గర్భిణైన అమ్మాయిని ఏడిపిస్తున్నారు. అంతేకాని నీ చెల్లి నీ అక్క లాంటి సొల్లి కబుర్లు నేను చెప్పను. అక్కడ 8 మంది ఆడపిల్లలు అన్యాయానికి గురయ్యి మాట్లాడుతుంటే వాళ్ళ పట్ల కనీస సానుభూతి లేదు. వాళ్ళ కర్మ పాపం హిందువులుగా పుట్టడం, వీళ్ళందరూ మేధావులుగా పుట్టడం. అదే సందర్భంలో వాళ్ళు ఏ అమ్మాయి వలన తాము బాధితులు అయ్యామో ఆమె పేరు చెప్తే అయ్యో ఆవిడ చాలా మంచిదని వీళ్ళు ఇక్కడ కూర్చొని సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. నేను ఇది సర్టిఫికెట్ ఇవ్వట్లేదు, నేను అది సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. అక్కడ పోలీసులు ఆపరేట్ చేశాక వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాక కూడా నేను దాన్ని నేను ధృవీకరించట్లా, కోర్టుతో ఫైనల్ చేయాలి. బట్ ఈలోపే వీళ్ళు క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నారు. తాజాగా ఇంకొక అమ్మాయికి సంబంధించినటువంటి విషయం బయటకు వచ్చింది. 3 సంవత్సరాల క్రితం ఆఫీసులో జాయిన్ అయినటువంటి ఆ అమ్మాయిని రజా మెమన్ అనేటటువంటి వాడు టీం లీడర్. వాడు ఆ అమ్మాయిని ఒంటరిగా కూర్చోబెట్టి చేతులు తాకుతాడు, మిగతా తాగుతాడు. ఆ అమ్మాయి వెళ్ళి అక్కడ ఉన్న మిగతా సహచర ఉద్యోగులకి చెప్తే కార్పొరేట్ కంపెనీలు ఇవన్నీ సహజం, మనం దాన్ని సోషల్ యాక్టివిటీ కింద తీసుకోవాలి తప్పించి వ్యక్తిగత ఫీలింగులు పెట్టుకోకూడదు అన్నటువంటి చెప్పుకొచ్చారట. చివరికి ఆ విషయాన్ని రజా ప్రెషర్ పెంచేసేసి ఈ విషయాన్ని ఈ అమ్మాయి పైన ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళిందని చెప్పేసేసి మరొక 2 ఉద్యోగులతో కలిసి, అంటే ఈ అమ్మాయి ట్రైనింగ్ మేనేజర్కి సంబంధించినటువంటి రజా క్యారెక్టర్ గురించి ట్రైనింగ్ మేనేజర్కి చెప్తే అతను టీం లీడర్కి విషయంలో మీరు చేసే కంప్లైంట్ వాడి గురించి మేము విన్నాము, కానీ ఏం చేయలేనటువంటి పరిస్థితి, కాస్త నువ్వే ఒంటరిగా వాడికి దొరకకుండా చూసుకో అని చెప్పుకొచ్చాడట. ఎందుకంటే వాడు అవతల వాళ్ళని బాగా హెరాస్ చేస్తాడనమాట. ఆ తర్వాత అశ్విని చైరాని అనేటటువంటి ఆపరేషన్స్ మేనేజర్కి చెప్తే, హెచ్ఆర్ హెడ్ అండ్ ఆపరేషన్స్ మేనేజర్కి చెప్తే, నువ్వు ఇట్లాంటి ఎందుకు ప్రత్యేకించి దృష్టి దాని మీద సారిస్తావు, అది లైట్ తీసుకోమని చెప్పారట. ఆ విషయం ఆ అమ్మాయి వీడికి చెప్పింది. వీడు ఇంకొక 2తో కలిసి ఇక ఆ అమ్మాయిని 30 సెకండ్లకు ఒకసారి ఫోన్ చేస్తా ఏడిపించుకు తినడం అన్నటువంటిది జరిగింది. డానిష్ అండ్ తౌషిఫ్ అనే మరో 2తో కలిసి కంటిన్యూగా ఫోన్లు చేసి వేధించడం, 30 సెకండ్లకు ఒకసారి, 1 నిమిషానికి ఒకసారి అట్లాగే. అంటే అమ్మాయి ప్యానిక్ అయిపోయి చివరికి విసిగెత్తిపోయి ఉద్యోగం వదిలిపోవాలన్నమాట. అంత హెరాస్ చేశారు అటువంటి సంఘటన. అమ్మాయి చివరికి ఉద్యోగం మానేసింది. ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో చెక్ చేస్తే ఆ అమ్మాయి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ వాడి ఇంట్లో దొరికినాయి. ఇప్పుడు ఇది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్నిటినీ దాచేస్తూ అబ్బెబ్బే టీసీఎస్ ఏమీ లేదండి, అనవసరంగా హిందువులు మాట్లాడుతున్నారు, హిందువులు నిజంగా అనవసరంగా ముస్లింల మీద మాట్లాడడం బిగించేసి క్రైస్తవుల మీద అనవసరంగా మాట్లాడడం బిగించేస్తుంటే అసలు మత మార్పిళ్ళు ఉండేది కాదు, ఇంకొకటి అనధికారిక మత కట్టడాలు ఉండేవి కాదు, అదే సందర్భంలో హిందువులు ఇంత తెప్పలు పడేవాళ్ళు కాదు. హిందుత్వ నాశనం కోరుకునే వామపక్ష భావజాలికులు అట్లాగే హిందుత్వ ద్వేషులు చేస్తున్నటువంటి ఒక రాక్షసత్వం ఏంటి అంటే, వీళ్ళందరూ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో బతికితే, పాలస్తీనాలో బతికితే, యెమెన్లో బతికితే వీళ్ళకి ఎలాంటి రాక్షసత్వం ఉంటుందో తెలుస్తుంది. కేవలం ఇక్కడ దర్జాగా ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి స్వేచ్ఛని అనుభవిస్తూ నోటికొచ్చిన కారుకూతలు మాట్లాడతా తప్పుని ఒప్పుగా, ఒప్పుని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.